మనం ఇంతవరకు లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్, న్యూరల్ నెట్వర్క్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కువగా ఇండస్ట్రీస్లోని అకాడమిక్ పర్పజెస్ ఉపయోగించే సపోర్ట్ వెక్టార్ మెషిన్ అనే లెర్నింగ్ అల్గారిథం నేర్చుకున్నాం. దానికోసం ముందు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ హైపోథెసిస్ ఫంక్షన్ చూస్తున్నాం. h(x) = 1/1 + e⁻ θ ట్రాన్స్పోజ్ x. దీని వాల్యూ ఎప్పుడు 1కి 0కి మధ్యలో ఉంటుందని మనం చెప్పుకున్నాం బైనరీ క్లాసిఫికేషన్ మోడల్ చెప్తూ. దీని వాల్యూ 1 ఎప్పుడు వస్తుంది? 4.6. జెడ్ వాల్యూ 4.6 కంటే ఎక్కువ ఉంటాయి. దీని వాల్యూ 0 ఎప్పుడు వస్తుంది? -4.6 కంటే తక్కువ ఉండేటప్పుడు వీఆర్ కన్సిడరింగ్ దట్ యాజ్ 0. సో h(x) అనేది 1 అవ్వాలి అని అంటే జెడ్ θ ట్రాన్స్పోజ్ x అనేది వెరీ ఫార్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో h(x) 0 అవ్వాలని అంటే θ ట్రాన్స్పోజ్ x అనేది ఫార్ లెస్ దాన్ 0 అవ్వాలి. ఇక్కడ మనం x యాక్సిస్ మీద z నే θ ట్రాన్స్పోజ్ x గా తీసుకుంటున్నాం. ఓకే, ఒకవేళ y మనకి రావాలి, y = 1 అని రావాలి. y = 1 అని వస్తే హైపోథిస్ ఫంక్షన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? హైపోథసిస్ ఫంక్షన్ కూడా 1 ఇవ్వాలి. అప్పుడే కదా ఎర్రర్ తక్కువ ఉంటుంది. h(x - y) ఎర్రర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే y = 0 అని వస్తే if y = 0, we are expecting h(x) also to become 0 for that particular input. సో y = 1 అయ్యేటప్పుడు h(x) కూడా ఆల్మోస్ట్ 1 అవ్వాలి. సో y = 1 అయ్యేటప్పుడు h(x) 1 అవ్వాలనంటే y = 1 అయ్యేటప్పుడు θ ట్రాన్స్పోజ్ x ఫార్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో y = 0 అయ్యేటప్పుడు h(x) 0 అవ్వాలి. h(x) 0 అవ్వాలి అని అంటే θx ఫార్ లెస్ దాన్ 0 అవ్వాలి. మనం లాజిస్టిక్ రిగ్రెషన్లో కాస్ట్ ఫంక్షన్కి సిగ్మా i = 1 to m 1/m మైనస్ y log h(x) 1 - y log 1 - h(x) అని చెప్పుకున్నాం. ఇప్పుడు నేను కేవలం ఒక్క శాంపుల్గా తీసుకుంటున్నాను కాస్ట్ ఫంక్షన్. అందుకనే -1/m i = 1/m ఇవేవి మనం వేయకుండా జస్ట్ సింగిల్ శాంపుల్ తీసుకున్నాను కాబట్టి m అనేది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. సో m అనేది ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. అండ్ యూ కెన్ ఆల్సో సీ లాగ్ h(x) అని అంటే h(x) ఆల్రెడీ 1/1 + e⁻ θ ట్రాన్స్పోజ్ x అని చెప్పుకున్నాం. అదేవిధంగా 1 - h(x) అంటే 1 - 1 + 1/1 + e⁻θ ట్రాన్స్పోజ్ into x. This is how our model looks like when we substitute 1/1 + e⁻θ ట్రాన్స్పోజ్ into x in the place of h(x). ఫైనల్ గా మనం ముందు చెప్పుకున్నట్టుగా y = 1 అయితే θ ట్రాన్స్పోజ్ x అనేది ఫార్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో y = 1 అయితే మనం ఇందులో y = 1 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ విల్ బికమ్ -log 1/1 + e⁻θ ట్రాన్స్పోజ్ into x. ఇందులో y = 1 సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ విల్ బికమ్ 0. కేవలం ఈ ఒక్క టర్మ్ మాత్రమే మిగులుతుంది. సో దీనికి నేను గ్రాఫ్ డ్రా చేశాను. గ్రాఫ్ డ్రా చేస్తే ఈ కర్వ్ అనేది ఎలా వచ్చింది. ఇప్పుడు నేను సపోర్ట్ వెక్టర్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలో నేనేం చేస్తున్నాను? ఈ గ్రాఫ్ని y = 1 అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ దీనికి ఒక లైన్ నేను తీసుకున్నాను. ఈ లైన్ ఈ కర్వ్కి చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ వరకు ఈ లైన్ తీసుకొని ఇక్కడ నుండి మొత్తం ఇలా 0 వచ్చేటట్టుగా, అంటే మన x యాక్సిస్ని టచ్ అయ్యే విధంగా తీసుకున్నాను. 1 నుండి 1 వరకు ఈ లైన్ సమ్ స్లోప్తో వచ్చింది. z = 1 అయ్యేటప్పటి నుండి ఈ లైన్ అనేది సమ్ 1 అయ్యేటప్పటి నుండి మనం అదే కదా ఎక్స్పెక్ట్ చేసాం. θ ట్రాన్స్పోజ్ x అనేది ఫార్ గ్రేటర్ దాన్ 0. θ ట్రాన్స్పోజ్ x అనేది ఫార్ గ్రేటర్ దాన్ 0 అని అంటే θ ట్రాన్స్పోజ్ x 1 కంటే ఎక్కువ అయ్యేటప్పుడు ఫర్ దోస్ వాల్యూస్ మనం θ ట్రాన్స్పోజ్ x ఫార్ గ్రేటర్ దాన్ 0 వీఆర్ ఎక్స్పెక్టింగ్ y టు బి 1. సో and here we are not drawing z versus y, we are drawing z versus కాస్ట్ ఫంక్షన్, కాస్ట్ వాల్యూ j కి డ్రా చేస్తున్నాం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్స్ వై z వాల్యూ అనేది 1, అంతే θ ట్రాన్స్పోజ్ x అనేది 1 దాటేటప్పటికి మన j కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఆల్మోస్ట్ 0 అవుతుంది.
ఆ విధంగా మనం గ్రాఫ్ని తీసుకున్నాం. అంటే మన ఒరిజినల్ గ్రాఫ్ని 2 లైన్ల కింద తీసుకున్నాం. ఇదొక లైను, ఇక్కడ ఒక లైను. 1 తర్వాత ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ అనేది 0 అవుతున్నట్టుగా మనం తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అప్రోచింగ్ 0. సో థీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ వెన్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ద కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఈజ్ అప్రోచింగ్ 0. దీన్ని మనం కాస్ట్ సబ్స్క్రిప్ట్ 1 ఆఫ్ జెడ్ అన్నాం. అంటే y ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి దీన్ని కాస్ట్ సబ్స్క్రిప్ట్ 1 ఆఫ్ జెడ్ అన్నాం. నెక్స్ట్ మనం y ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాం. ఈసారి y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ పోతుంది. నా y ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు log 1 మైనస్ 1 బై 1 ప్లస్ e టు ది పవర్ మైనస్ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x తీసుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x ఫార్ లెస్ దాన్ 0 అవ్వాలి కాబట్టి మన కర్వ్ అనేది ఎలా వచ్చింది, ఎగ్జాక్ట్లీ రివర్స్ టు ద ఫస్ట్ కర్వ్. ఇప్పుడు ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 0 కేసులో ఇక్కడ మనకు కాస్ట్ ఫంక్షన్ వాల్యూ అనేది జెడ్ వాల్యూ చాలా తక్కువ ఉండేటప్పుడు, అంటే -1 కంటే తక్కువ ఉండేటప్పుడు మాత్రమే కాస్ట్ ఫంక్షన్ వాల్యూ 0 ఉంటుంది, 0కి దగ్గరగా ఉంటుంది. ఒకవేళ జెడ్ వాల్యూ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ ఎక్స్ వాల్యూ పాజిటివ్ ఉన్నా ఆ పాజిటివ్ వాల్యూస్ అన్నింటికి కూడా ఇక్కడ చూడండి +3కి కాస్ట్ ఫంక్షన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ ద కాస్ట్ ఫంక్షన్ ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0 ఈ కాస్ట్ ఫంక్షన్ ని మనం కాస్ట్ సబ్స్క్రిప్ట్ 0 ఆఫ్ జెడ్ అన్నాం. y ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ ని కాస్ట్ సబ్స్క్రిప్ట్ 1 ఆఫ్ జెడ్ అన్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మన ఒరిజినల్ కాస్ట్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఒక్క శాంపుల్కే తీసుకున్నాం, కానీ మనం m శాంపిల్స్ ట్రైనింగ్ శాంపిల్స్ కి తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనకు టోటల్ కాస్ట్ ఫంక్షన్ ఏమవుతుంది, j ఈజ్ ఈక్వల్ టు 1 by m సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m y సూపర్ స్క్రిప్ట్ i. ఇప్పుడు ఈ టర్మ్ నేను తీసేసి కాస్ట్ సబ్స్క్రిప్ట్ 1 థీటా ట్రాన్స్పోజ్ xi, ఇదే మన h ఆఫ్ x. అలాగే 1 మైనస్ y, ఇప్పుడు ఈ టర్మ్ తీసేసి కాస్ట్ సబ్స్క్రిప్ట్ 0 ఆఫ్ థీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x ఆర్ h ఆఫ్ x. ప్లస్ ఇది మన రెగ్యులరైజేషన్ టర్మ్, ఓవర్ ఫిట్టింగ్ రాకుండా ఉండాలి, ఎక్కువ ఫీచర్స్ ఉన్నా మనకు ఓవర్ ఫిట్టింగ్ రాకూడదు అని అంటే λ/2m ఇంటూ సిగ్మా j ఈజ్ ఈక్వల్ టు 1 to n థీటా j² అని తీసుకుంటాం. 0 అనేది మనం ఇంక్లూడ్ చేయము, ఎందుకంటే థీటా నాట్ నుండే మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మన సపోర్ట్ వెక్టార్ మెషిన్ అల్గారిథంలో ఈ y ఇంటూ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముందు 1/m గురించి ఆలోచిద్దాం. ఈ మన సపోర్ట్ వెక్టర్ మెషిన్ లో మ్యాథమెటికల్ కన్వీనియన్స్ కోసం ఈ 1/m ను మనం తీసుకోం మన కాస్ట్ ఫంక్షన్ లో. అదేంటి 1/m తీసుకోకపోతే మరి కాస్ట్ ఫంక్షన్ వాల్యూ ఇక్కడ మనకి చేంజ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో చూద్దాం. ఎగ్జాంపుల్ మనకు ఒక ఈక్వేషన్ ఉంది, u-5² ప్లస్ 1. దీనికి మినిమం వాల్యూ కనుక్కోవాలి. నేను డిఫరెన్షియేషన్ చేసి కనుక్కుంటే u ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర మినిమం వస్తుందని తెలిసింది. ఓకే, u ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేయి, ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన మినిమం వాల్యూ 1. ఇప్పుడు ఇదే ఈక్వేషన్ నేను 10 తో మల్టిప్లై చేశాను, 10 ఇంటూ u-5² ప్లస్ 10. అంటే ఈక్వేషన్ ని ఫస్ట్ టర్మ్ ని 10 తో మల్టిప్లై చేశాను, సెకండ్ టర్మ్ ని 10 తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసినా నాకు మినిమం వాల్యూ ఆఫ్ దిస్ సెకండ్ ఈక్వేషన్ కోసం దీన్ని డిఫరెన్షియేట్ చేసిన u ఈజ్ ఈక్వల్ టు 5 అనే వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఇంటూ మనం 10 మల్టిప్లై చేసినా ఎక్కడ మినిమం అవుతుందో ఆ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. కానీ ఇప్పుడు దీని వాల్యూ ఇప్పుడు u ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇందులో u ఈజ్ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే దీని మినిమం వాల్యూ 10 వస్తుంది. అంటే మినిమం వాల్యూ ఈ ఫస్ట్ ఈక్వేషన్ కి సెకండ్ ఈక్వేషన్ కి ఆర్ ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి సెకండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ చేంజ్ అవ్వచ్చు. దీనికి మినిమం వాల్యూ 1 వచ్చింది, మినిమం వాల్యూ 10 వచ్చింది. కానీ ఈ మినిమం వాల్యూ 1 ఎక్కడ వస్తుంది అని అడిగితే u ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర వస్తుంది. సెకండ్ ఈక్వేషన్ కి మినిమం వాల్యూ 10 ఎక్కడ వస్తుంది అని అడిగితే u ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర వస్తుంది. మనకి కూడా ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ j ఎంత వస్తుంది అన్న పాయింట్ కంటే ఈ కాస్ట్ ఫంక్షన్ j మినిమం వాల్యూ ఎంత వస్తుంది అన్నది మనకి అన్న పాయింట్ కంటే ఆ మినిమం వాల్యూ ఆఫ్ j ఏ థీటా దగ్గర వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఏ థీటా దగ్గర మినిమం వాల్యూ వస్తుందో ఆ థీటా తీసుకొని మనం హైపోథసిస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఆ హైపోథసిస్ ప్రాపర్ గా అవుట్పుట్ ని ప్రిడిక్ట్ చేస్తుందని మనం నేర్చుకున్నాం. నౌ ఈ 1/m మన సపోర్ట్ వెక్టార్ మెషిన్ లో మ్యాథమెటికల్ గా మనకు కొద్దిగా కన్వీనియంట్ కాదని మనం భావించి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా
ఒకవేళ ఇంటూ ఈ 1/m తీసేసినా ఎక్కడ మినిమం వస్తుందో, ఏ తీటా దగ్గర మినిమం వస్తుందో ఆ తీటా చేంజ్ అవ్వదు కాబట్టి నౌ వీఆర్ రిమూవింగ్ దిస్ 1/m. 1/m ఇక్కడ తీసేసాము ఈ టర్మ్ నుండి, అండ్ మన రెగ్యులరైజేషన్ టర్మ్ నుండి కూడా 1/m తీసేసాం. ఇప్పుడు తీసేసినా సరే దీనికి ఎక్కడ ఏ తీటా దగ్గర మినిమం వస్తుందో అది చేంజ్ అవ్వదు. మేబీ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ m టైమ్స్ మనకి ఇప్పుడు 1/m రిమూవ్ చేసాం కాబట్టి m టైమ్స్ పెరగొచ్చు. బట్ ఎక్కడ ఏ తీటా దగ్గర ఈ కాస్ట్ ఫంక్షన్ మినిమం వాల్యూ వస్తుందో ఆ తీటా అనేది చేంజ్ అవ్వదు. ఓకే, అది మనం రిమూవ్ చేసిన ఫస్ట్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఈ మొత్తం టర్మ్ ఏదైతే ఉందో ఈ మొత్తం టర్మ్ నేను ఏ అని తీసుకున్నాను. సో ఏ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m y ఇంటూ కాస్ట్ సబ్స్క్రిప్ట్ 1 తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ వై ఇంటూ కాస్ట్ సబ్స్క్రిప్ట్ 0 తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్. బాగానే ఉంది. ఆ పక్కన లాంబ్డా ఉంది. ఈ లాంబ్డాని నేను అలానే ఉంచేసాను. రెగ్యులరైజేషన్ పారామీటర్ మిగతా టర్మ్ సిగ్మా జే ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్ అని ఉంది కదా, ఈ మొత్తాన్ని నేను బి అన్నాను. సో ఫైనల్ గా నా ఈక్వేషన్ ఏ ప్లస్ లాంబ్డా బి అని వచ్చేసింది. దిస్ ఈజ్ ద కాస్ట్ ఫంక్షన్. సరే, ఇప్పుడు నేను సపోర్ట్ వెక్టర్ మిషన్ లో ఈ లాంబ్డాని బికి కోఎఫిషియెంట్ గా తీసుకోవడం మనకి అంత కన్వీనియంట్ గా అనిపించలేదు. ఈ కోఎఫిషియెంట్ ని మనం ఏకి తీసుకుందామని ఫిక్స్ అయ్యాం సపోర్ట్ వెక్టర్ మిషన్ లో. నౌ అవర్ కాస్ట్ ఫంక్షన్ విల్ చేంజ్ సిఏ ప్లస్ బి. బట్ మనం లాజిస్టిక్ రిగ్రెషన్ లో తీసుకున్న ఏ ప్లస్ లాంబ్డా బి లానే ఇది ఉంది. ఎలా లాంబ్డా బి లానే ఉంది అని మనం అంటున్నాం? సి అనేది 1/λ. ఎగ్జాంపుల్ 1/λ వేసామనుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు 1/λ. అప్పుడు ఈ ఈక్వేషన్ ఏమవుతుంది? a/λ ప్లస్ బి. ఎస్. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ కి ఆప్టిమం వాల్యూ ఆర్ ఎర్రర్ ఎక్కడ తక్కువ వస్తుంది, ఏ తీటా దగ్గర వస్తుందో సెకండ్ ఈక్వేషన్ కూడా అదే తీటా దగ్గర వస్తుంది. మేబీ ఫస్ట్ ఈక్వేషన్ మినిమం వాల్యూ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్, సెకండ్ ఈక్వేషన్ మినిమం వాల్యూ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ మ్యాచ్ అవ్వకపోవచ్చు. దీని మినిమం వాల్యూ ఎగ్జాంపుల్ ఒక 1 వచ్చింది అనుకోండి, దీని మినిమం వాల్యూ మేబీ 1.2 ఆర్ మేబీ 0.8 చేంజ్ అవ్వచ్చు. కానీ ఈ 1 ఏ తీటా దగ్గర వస్తుందో ఆ తీటా వాల్యూ, ఈ 1.2 ఏ తీటా దగ్గర వస్తుందో ఆ తీటా వాల్యూ రెండు కూడా సేమ్. అది మనం చెప్తుంది. ఈవెన్తో మనం లాంబ్డాని తీసుకొని మార్చి సి అని మార్చినా, సిఏ ప్లస్ బి అని మార్చినా, ఫస్ట్ ఈక్వేషన్ కి ఎక్కడ కాస్ట్ ఫంక్షన్ ఏ తీటా దగ్గర మినిమం వస్తుందో సెకండ్ ఈక్వేషన్ కూడా కాస్ట్ ఫంక్షన్ వాల్యూ అదే తీటా దగ్గర మినిమం వాల్యూ అనేది వస్తుంది. మనకు కావాల్సింది కూడా కాస్ట్ ఫంక్షన్ ఎక్కడ మినిమం ఇస్తుందో ఆ తీటా మాత్రమే కావాలి. సో ఫైనల్లీ ద కాస్ట్ ఫంక్షన్ ఫర్ ది సపోర్ట్ వెక్టర్ మెషిన్ అల్గారిథం ఈజ్ మినిమం ఆఫ్ తీటా. సో సి ఇంటూ ఇప్పుడే మనం చెప్పుకున్నాం, సి ఇంటూ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m ట్రైనింగ్ శాంపిల్స్ కి, y ఇంటూ కాస్ట్ 1 తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ xi, ఇది మనం చెప్పుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వచ్చిన కాస్ట్ ఫంక్షన్ ఇది, ప్లస్ 1 మైనస్ వై ఇంటూ కాస్ట్ 0, ఇది y ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వచ్చిన కాస్ట్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. కాస్ట్ సబ్స్క్రిప్ట్ 0 తీటా ట్రాన్స్పోజ్ ఇంటూ x ప్లస్ 1/2 సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n తీటా జే స్క్వేర్. ఎంలు మనం ఎం వాల్యూస్ తీసేసామని కూడా చెప్పుకున్నాం. సో ఫైనల్ గా మా సపోర్ట్ వెక్టర్ మిషన్ కాస్ట్ ఫంక్షన్ రెడీ అయింది. దిస్ ఈజ్ అవర్ కాస్ట్ ఫంక్షన్. ఇప్పుడు మనం హైపోథసిస్ హెచ్ ఆఫ్ ఎక్స్ y ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యేటప్పుడు మన హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా 1 అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు మన హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా 0 అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హెచ్ ఆఫ్ ఎక్స్ 1 ఎప్పుడు అవుతుంది? తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ ఫార్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. హెచ్ ఆఫ్ ఎక్స్ 0 ఎప్పుడు అవుతుంది? మిగతా కేసుల్లో అంటే తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 అయితే. సో హెచ్ ఆఫ్ ఎక్స్ తీటా ట్రాన్స్పోజ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయ్యేటప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ 1 అవ్వాలంటున్నాము, అదర్వైజ్ ఇది 0 అవ్వాలంటున్నాం. దిస్ ఈస్ హౌ వి టేక్ ద హైపోథసిస్ ఫర్ ది సపోర్ట్ వెక్టర్ మెషిన్.